హాయ్ గైస్ వెల్కమ్ టు ది సినీ కట్ తెలుగు ఛానల్. గైస్ నేను ఈ మధ్య యూట్యూబ్‌లో కొత్తగా ఛానల్ పెట్టాను. సో ప్లీజ్ అందరూ నా ఛానల్‌కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 'జురాసిక్ వరల్డ్ రీబర్త్'. జూలై 4థ్‌న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. వాటిల్లా రోబోన్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన గెరాత్ ఎడ్వర్డ్స్ నుంచి వచ్చిన ఈ మూవీ జురాసిక్ ఫ్రాంచైజీని ఎలా ముందుకు తీసుకువెళ్ళింది, మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత పెద్దగా ఉందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజ్ మనందరికీ ఒక ఎమోషన్. హాలీవుడ్ నుంచి మన మైండ్స్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మరి స్టీవెన్ స్పిల్బర్గ్ స్టార్ట్ చేసిన ఈ రేఖని ఇప్పుడు ఈ యూనివర్సల్ పిక్చర్స్ ఈ సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాయి అనేది చూద్దాం. స్కాటర్లర్ జాన్సన్, జొనాథన్ బెయిలీ లాంటి టాప్ కాస్టింగ్ ఉన్న ఈ సినిమా ఆడియన్స్ ని ఎంతవరకు అట్రాక్ట్ చేసిందో చూద్దాం. ప్రీవియస్ మూవీస్ ఈవెంట్స్ తర్వాత డైనోసార్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ అంతా స్ప్రెడ్ అయ్యి జంగిల్స్ నుంచి సిటీస్ వరకు మనుషులు వాటితో కోఎగ్జిస్ట్ అవ్వలేక ప్రతిరోజు ఒక డేంజరస్ ట్రబుల్ని ఫేస్ చేస్తారు. అయితే ఒక మిస్టీరియస్ గ్లోబల్ ఆర్గనైజేషన్ జెనెటికల్ గా మోడిఫై చేసిన ఒక బ్రాండ్ న్యూ అండ్ మోర్ డేంజరస్ డైనో స్పీసీస్ ని సీక్రెట్ గా క్రియేట్ చేస్తుంది. మరి మన హీరోస్ ఆ ప్రమాదాన్ని ఆపి హ్యుమానిటీని ఎలా సేవ్ చేశారు, ఆ రీబర్త్ వెనుక ఉన్న సీక్రెట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఈ సినిమాకు కోర్ స్టోరీ. నేను థియేటర్లో జురాసిక్ వరల్డ్ రీబర్త్ చూసాక ఇది ఒక ఇంటెన్స్ అయోక్టెన్ థ్రిల్లర్ అని చెప్తా. ఫస్ట్ హాఫ్ కొంచెం సెటప్ టైం తీసుకున్నా ఒకసారి యాక్షన్ స్టార్ట్ అయ్యాక మీకు కూర్చున్న టైం ఉండదు. డైనోసార్స్ ఎస్పీసీలు కొత్తవి చాలా టెరిఫైయింగ్ గా ఉన్నాయి. థ్రిల్స్, జంప్ స్క్వేర్స్ అండ్ ఎమోషన్ చాలా పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యాయి. ఓవరాల్ గా ఇది ఒక ఫ్రాంచైజ్ కి మంచి డీసెంట్ మూవీగా అని చెప్పొచ్చు. ఇంక ఈ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే డైనోసార్స్ యాక్షన్ సీన్స్ అండ్ విజువల్ సీన్స్ అండ్ కాస్టింగ్ పెర్ఫార్మెన్సెస్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ ఇవన్నీ ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్స్ అయ్యాయి. మరి నెగిటివ్ విషయానికి వస్తే స్టోరీ మనం ఆల్రెడీ ముందు సినిమాలో చూసినట్టు ఉండడం, ప్రెడిక్టబుల్ గా ఉండడం, మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అవడం ఇవన్నీ మూవీకి మైనస్ పాయింట్ గా నిలిచాయి. ఇంకా ఈ మూవీ ఒక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ అండ్ గ్రాండియర్ గా ఉంటాయి. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.75/5. ఓవరాల్ గా ఇది ఒక మస్ట్ వాచ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ. యాక్షన్ లవర్స్ కి అండ్ ఎస్పెషల్లీ జురాసిక్ పార్క్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగే. డెఫినెట్లీ థియేటర్ లో చూడమని రికమెండ్ చేస్తా. మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకో అమేజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.